దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిగి దోషులను కఠినంగా శిక్షించాలని శ్రీనివాసుడు భక్తులు కోరుకుంటున్నారు. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి సుధీర్ పెడన్ నుంచి అందుబాటులోకి వస్తారు. గుడ్ మార్నింగ్ సుధీర్. గుడ్ మార్నింగ్ గగన. సుధీర్ చెప్పండి, విచారణ తర్వాత ప్రజలు ఏం ఆశిస్తున్నారు? ప్రజలందరూ చాలా స్పష్టంగా ఒకటే కోరుకుంటున్నారు, నిజం చెప్పండి, తప్పు జరిగిందా, జరిగితే అసలు ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగిందో కూడా చెప్పండి. ఇటువంటి తప్పులు మరలా పునరావృతం కాకుండా కొన్ని కఠినమైన రూల్స్ అయితే పెట్టాలి. అంతేగాని భక్తులు ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలనేది ముఖ్యం కాదు. ఇటువంటి ఆలోచనలు కానీ ఇటువంటి తప్పులు కానీ భవిష్యత్తులో జరగకుండా ఉండాలన్నదే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దర్యాప్తుపై స్పష్టమైన నివేదిక వస్తే భక్తుల యొక్క విశ్వాసం అలాగే భక్తి పూర్తి స్థాయిలో స్థిరంగా ఉంటుందనేది వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గగన, ఎస్, అలానే మనం ఇంకా చూసినట్లయితే ప్రత్యేకంగా ఈ లడ్డూ విషయంలో చాలా మంది భక్తులు మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి. అలాగే చాలా మంది కూడా ఒక రకమైన ధోరణి, అంటే ఎప్పుడూ లేనివి కొత్తగా ఇలాంటివి దేవుడికి సంబంధించిన లడ్డూ విషయంలో కూడా వింటున్నామని చెప్పేసి కలత చెందుతున్నారు. దాని గురించి మీరేమంటారు? వాస్తవమే, ఇది తిరుపతి లడ్డు అంటేనే చాలా పవిత్రమైంది. అందరూ కూడా దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇటువంటి వాటిల్లో ఏవైతే అవి వాస్తవాలు కానీ అవాస్తవాలు కానీ ప్రచారం జరుగుతున్నాయో, కెమికల్ కలిసినాయని లేదా జంతు గోవులు కలిసినాయని ప్రచారాలు జరుగుతున్నాయో, వీటి వల్ల ఆ లడ్డు యొక్క ప్రతిష్టత చాలా తగ్గిపోయి అసలు లడ్డు అంటేనే, తిరుపతి లడ్డు అంటేనే ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇటువంటి జరగడం వల్ల దాని యొక్క ప్రతిష్టత పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని చెప్పేసి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గగన, సుధీర్, అలాగే రీసెంట్గా అంటే ఏకసభ్య కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేసి దానికి రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ గారిని ఆయన నేతృత్వంలో త్వరగా 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా చెప్పారు. దాని గురించి మీరేమంటారు? ఆ నివేదిక అనేది ఎంత త్వరగా అయితే అంత ఇస్తే భక్తుల్లో విశ్వాసం మరింత పెరిగి ఆ చట్టం మీద కూడా ఎంతో గౌరవం, అలాగే ప్రభుత్వం మీద కూడా ప్రభుత్వం పనితీరు కూడా ఒక నిదర్శనంగా భావిస్తారు. గగన, రైట్ సుధీర్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.